సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో కూల్చివేతలు చేపట్టారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో కూల్చివేతలు చేపట్టారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి ఫోన్లో అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఈ రోజు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని పెద్ద చెరువు దాదాపుగా 3.5 ఎకరాల్లో హైదరాబాద్ సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దాదాపుగా 250 గజాల విస్తీర్ణంలో తన యొక్క ఫామ్ హౌస్ ఏదైతే బిల్డింగ్ నిర్మించాడో ఆ బిల్డింగ్ నిర్మించడంతో గతంలో గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఆ మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇచ్చి ఈ బిల్డింగ్ అక్రమంగా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి గ్రామస్తులు ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు అటు ఇరిగేషన్ అధికారులు దాన్ని సర్వే చేసి ఈ రోజు జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి ఆ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేస్తున్న సమయంలో ఆ బ్లాస్టింగ్ కి అక్కడే ఉన్న పోలీస్ అధికారులు కూడా భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి గోపాల్ అనే కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఈ గాయాలైన కానిస్టేబుల్ ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా చెప్పుకోవచ్చు, ఏదైతే హైడ్రా కూల్చివేత జరుగుతున్నాయో ఎవరో అక్రమంగా నిర్మించిన ఇళ్లను చేస్తున్నారో ఈ ఎఫ్టీఆర్ బఫర్ జోన్ నిర్మిస్తున్నారో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే అధికారి పర్మిషన్లు ఇస్తున్నారని చెప్పేసి ఒక అభియోగాలు ప్రజల నుంచి స్పందన వస్తున్న దృష్ట్యా ముందుగానే ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై ఈ చెరువులోని భవనాన్ని నిలమట్టడం చేయడం జరిగింది. లక్ష్మి. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ. ब्लास्टिंग करते पूरे प्लेयरों में गोल मार दिए. సినిమాలలో మనం చేసేది అక్కడ చెట్లకు ब्लास्टिंग करते సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో కూల్చివేతలు చేపట్టారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.